వింటున్నావా ఆంటీ, కుమారి ఆంటీ? మాకు 320లో ముగ్గురం తిన్నాం. నువ్వేమో 1000 రూపాయలు బిల్ చేసి వైరల్ అవుతున్నావు. ఏందో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ సీరియస్లీ టేస్ట్ బాగుండే. డిహైడ్రేట్ అవుతుంది. లక్కీలీ ఎక్కువ ఎండ లేదు కాబట్టి కొంచెం బెటర్ ఉండే. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో మచ్ అవైటెడ్ బ్లాగ్ అంటే ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బెనెలి టీఆర్కే ఎక్స్ అండ్ మన టీఆర్కే హైదరాబాద్. సో ఇద్దరం ఇంకొకటి అక్కడ జాయిన్ అవుతుండు. సో శ్రీశైలం యాగంటి కంప్లీట్ రూట్ అయితే ఉంది. మనల్ని కవర్ చేద్దాం. హీరో లెక్కున్నాడు. సో మనది 502 ఎక్స్ అనమాట. మనది 502. ఎనీ వర్డ్స్ టు సే? నాట్ ఎట్. విల్ స్టార్ట్ ద రైట్ అండ్ నీకెప్పుడు బండి స్టార్ట్ చేయాలా అని ఉంది. అప్పటికే తాళం కూడా కొట్టుకుంటూ మన బండి ఇటు ఉంది. సో నువ్వే పడేసినావు అది. సో బండి అయితే మనోడు ఎక్దమ్ కిరాక్ కనిపిస్తున్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్. చలో మనం స్టార్ట్ అవుదాం. మనం వైట్ అండ్ వైట్. నందు పొరి 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 ఇద్దరు ఎట్టే పొరి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 8:20. ఏమైందిరా? ఏదో పోయింది అన్నట్టు పెట్టినావు ఫేసు. పొద్దునే తాళాలు మిస్. ఇందాక ఇంట్రొడక్షన్ అయిపోయింది. సార్ ఇంట్రొడక్షన్ సార్. నా పేరు వివేకానంద. సిఎస్సి కార్ డెకర్. నేను కార్ డెకర్ బిజినెస్ రన్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో ఇదే పేరు. అండ్ వర్సెస్ జబర్దస్త్ పెట్టింది. మై డాడీ ఈజ్ మై హీరో. సూపర్ ఉంది. పాస్ అయిపోయింది నాడు. ఇక మన బండి ఆడుంది. మన బండి స్టిక్కర్లు లెక్క పెట్టాలంటే ఇక రోజంతా సరిపోదు. చలో మనం కూడా స్టార్ట్ అయిపోదాం. మహానందికి ఇంకా 200 కిలోమీటర్లు, ఒక 100 కిలోమీటర్లు అయితే వచ్చేసాం. అండ్ ప్రస్తుతానికి టోల్, సెకండ్ టోల్ అనమాట. మాకు ఒకటి జడ్చర్ల దాకింది. ఇప్పుడు వనపర్తి డిస్టిక్ కదా. వనపర్తి డిస్టిక్ వీళ్ళు కొడుతూనే ఉన్నారు. యాక్చువల్లీ మీకు సర్ప్రైజ్ ఉంది. లాస్ట్లో చూపిస్తే కొన్ని ఆనిముత్యాలన్నమాట. అవి వీడియోలో నేను ఎట్లన్నా యాడ్ చేస్తా. అవి మాత్రం అస్సలు మిస్ కాకండి. క్రేజీ అదో అసలు నవ్వలేక చచ్చిపోవాలి మీరు. అట్లాంటివి ఉన్నాయి అన్నమాట. సో వెయిట్ అయితే చేయండి. అండ్ మధ్యలో అయితే ఎండ్ చేయకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ వీడియో. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. 200 కిలోమీటర్స్ లెఫ్ట్ అండ్ ఎక్స్పెక్టింగ్ 3 hours మహానంది డెస్టినేషన్. సో ఇటు దాకానైతే గూగుల్ మ్యాప్స్ ఏం పెట్టలేక ఇటుకెళ్ళి కొంచెం పెట్టుకొని చూసుకుంటూ పోవడం బెటర్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మార్నింగ్ క్రేజీ ఉండే వెదర్, చాలా సపోర్టివ్ ఉండే. కాకపోతే తెలియక మేము లేట్ చేసినాం. అండ్ మెల్లగా ఎండ కూడా వస్తుంది అండ్ మబ్బులు కూడా క్లియర్ అవుతున్నాయి. మార్నింగ్ ఉన్న వెదర్ కనుక ఇప్పుడు ఉంటే కనుక లిటరలీ కిస్మత్ అనుకోవాలి ఇక ఇట్లాంటి వెదర్ సమ్మర్లో దొరకడం అంటే. సో అండ్ థ్యాంక్స్ టు రైనాక్స్. సీరియస్లీ గేర్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. విత్ అంటే కంప్లీట్గా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. వెనకాల హైడ్రేషన్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఓవరాల్గా సో బ్యూటిఫుల్. ఐఎమ్ లవింగ్ ఇట్. థ్యాంక్ యూ రైనాక్స్. సో భయ్య అయితే ఆల్ ఇండియా రైడ్ అయితే చేస్తున్నాడు ఆన్ సైకిల్. అది కూడా ఏదో స్పోర్ట్స్ సైకిల్ కాదమ్మా, మన పెద్ద సైకిల్ పాతది. సో
ఆల్ ఇండియా రైడర్ ట్రావెలింగ్ కుమార్ అంట. సో ఓపికని మెచ్చుకోవాలి. యాక్చువల్లీ సైకిల్ మీద బండి మీదనే పెద్ద పంచాయతీ అంటే వీళ్ళు సైకిల్ మీద చేస్తారు. గ్రేట్ అసలు. అర్థం కాలే చలో నడు. నాతోని వానికి వచ్చింది. నెక్స్ట్ నువ్వే రానా రాతోని వాడు గుడికొచ్చే చిన్నదో చిన్నదే చిన్నదో చిన్నదో जाना धीरे धीरे से मेरे जिंदगी में आना धीरे धीरे से दिल को चुराना अब तो प्यार हमें है कितना जाने जाना तुमसे मिलके दिल को है बताना నా నీలో నేనున్నట్టుగా అనిపిస్తుందే వింతగా అనిపిస్తుందే వింతగా లేకుంటే నానా మళ్ళా నానేనా అవునా? అరే లాస్ట్ టైం ఇన్నేరా రే కుక్క అర్థం వచ్చిందిరా నేహంత్గా. అరే సార్ అన్ని నీకు అర్థం వస్తాయి. అరే ఆ రోజు నా మీద వాడరా నువ్వు కాంపిటీషన్ నాతో కదా. ఓకే 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 పాడుతున్నా నమ్మక తప్పని నిజమైన చెబుతున్నా. సో టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. ఇక్కడ చాలా మంది గుండు కూడా కొట్టిస్తారు. కోకోనట్స్ అండ్ ఫ్లవర్ షాప్స్, టికెట్ కౌంటర్ అక్కడ. ఇంకా ఫుల్ ఆకలి మీద బాగా తింటారు. ఏం తింటున్నారా? బాగుందా టేస్ట్? నువ్వేం తింటున్నారా? లడ్డు తినేసినావరా? లడ్డు ఇడున్నాయి. అరే కోతులు వస్తాయి చూసారు. సో ఇది ఓవరాల్గా టెంపుల్ చాలా బ్యూటిఫుల్ ఉంది. చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి అసలు అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అండ్ సీరియస్గా టెంపుల్ కూడా నాకు లోపలికి వెళ్ళంగానే మనకి బయట 2 గుండాలు ఉంటాయి. సో 2 గుండాలలో వాటర్ ఉంటాయి అండ్ చాలా క్లీన్ ఉంటాయి. నువ్వు కాయిన్ వేసినా కానీ కనిపించేస్తుంది. అండ్ దాంట్లో పెద్ద పెద్ద చేతులు ఆల్మోస్ట్ నా హ్యాండ్ సైజ్ అంత పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం ముందు ఆడ ఎంట్రన్స్ తీసుకోగానే రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్స్, ఒకవేళ దర్శనం టికెట్ కౌంటర్స్, ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్ ఉంది. టికెట్ తీసుకుంటే అక్కడ. అండ్ ముందు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వచ్చేసి మనకు క్లాక్ రూమ్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం అంటే ఇక కూర్చోనికి ఇదంతా అనమాట. బాగుంది ప్లేస్ ఓవరాల్గా. హర హర మహాదేవ్. అండ్ ఇక్కడ అమ్మవారు విగ్రహం ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది కూడా ఒక ఎంట్రన్స్, కానీ మేము వేరే రూమ్ ఉన్న సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి మేము ఈ ఎంట్రన్స్ టచ్ చేయలే. ఇక్కడ కూడా అమ్మవారి అవతారాలు ఉన్నాయన్నమాట. చాలా 1 2 4 5 6 7 8 9 అవతారాలు. అండ్ ఇక్కడ పెద్ద విగ్రహం కూడా ఉంది అమ్మవారిది. అండ్ టెంపుల్ చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళంగానే మనకి శంకరుడు, పార్వతి, ఒక సైడ్ శంకరుడు ఉంటాడు, ఇంకో సైడ్ పార్వతి.
అంటే వాళ్ళ మధ్యలో నుంచి ఇట్లా వే ఉందన్నమాట. లోపలికి వెళ్తే లోపల ఇంకో గుండం ఉంది. సో వాటర్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ ఓవరాల్గా నాకు బాగా నచ్చింది. సో ప్రతి గుడికి ఈ గుడిలో ఉన్నట్టు ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండాలని చెప్పేసి మా నందగాడు ఫీల్ అవుతుండు. సో అది తొందరలో చేయాలి అండ్ మనం అందరం అనుకుంటేనే అవుతుంది. ఎట్లా అంటే లోపల ఫస్ట్ గుండంలోకి పోయి స్నానం చేసుకొని బయటికి వచ్చేసి ఆ తర్వాత దర్శనం లోపలికి పోయినట్టు. అండ్ 5 feet హైట్ ఉంటుంది. ఈజీగా అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 5 feet ఉన్నా కానీ మీరు బయటికి ఏం మునగరాలా. అండ్ వాటర్ అయితే మీరు కాయిన్ వేసినా కానీ కాయిన్ కనిపిస్తుంది, అంతా నీట్గా ఉన్నాయి వాటర్. అండ్ ఇంకా మెయిన్గా అంటే లోపల టెంపుల్ పెద్ద రష్ ఏం లేకుండా సాటర్డే కాబట్టి. అండ్ సండే రోజు నాకు తెలిసి గుండంలోకి దిగనియరు. సో మేము సాటర్డే యాక్చువల్లీ ప్లాన్ చేసుకుంది కూడా మెయిన్ రీజన్ అందుకే అనమాట. ఏంటంటే మెయిన్ ఆ వాటర్ ఆ గుండం ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి. అండ్ లోపల చిన్న చిన్న చేపలు ఉన్నాయి కానీ బయట ఏవైతే 2 గుండాలు ఉన్నాయో అక్కడనైతే ఆల్మోస్ట్ చాలా పెద్దవి. బట్ ఏమంటలేవు, వాడ పిల్లలు ఆడుకుంటారు, దుంకుతారు. కానీ డైవ్ ఏం చేయొద్దు, ఎందుకంటే 5 feet హైట్ లోపల రాళ్ళు ఉన్నాయి. సో పిల్లలు చాలామంది దుంకుతారు. అండ్ ఇష్టం వచ్చినట్టు బట్టలు అట్లా వదిలేసి వెళ్ళిపోకూరి. గుడి అది మనమే నీట్ పెట్టుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. సో మీరు తీసుకొచ్చిన చెత్త ఏదైనా సరే టేక్ ఇట్ బ్యాక్ విత్ యూ. ఇక మేము ఇట్లా క్యారీ చేస్తున్నాం. దీంట్లో కవర్స్ కానీ వాటర్ బాటిల్స్ అన్నీ ఇలా వాడు ఉన్నాయి. డస్ట్బిన్ కానీ అనిపించినప్పుడు వేసేది. కానీ గుడిలో అట్లా వదిలేసి ఇప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి మనకి ఫారినర్స్ వస్తారు, వాళ్ళు చూసినప్పుడు ఎంత వాళ్ళు ఇవే పోర్ట్రేట్ చేస్తారు ఇండియా అంటే ఇది అని. బట్ అది కాదని ప్రూవ్ చేయాలి మనం. ఇక ఇక్కడ ఊరు బస్ వచ్చింది, చాలా రోజులకు చూస్తా. అప్పట్లో పోయేటోని షార్ట్ కట్ అని చెప్పేసి చేసి ఎక్కడెక్కడో పట్టుకోవచ్చు స్కూల్ బస్. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేము చెప్పులు యాక్చువల్గా వేసుకోకుండానే పోతున్నాం. సో ఇదేంది దేవస్థాన వసతి గృహములు. ఓకే, నాగనంది సదనము. మా రూమ్ అక్కడ ఎక్కడో ఉంది. ఫిర్పి చెప్పులు ఏమి వేసుకోకుండా అట్లా భక్తి ఉంటుంది. ఎంత రైడింగ్ ఎంత చేసినా కానీ అల్టిమేట్లీ దేవుని మీద భక్తి. అండ్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, హోటల్ భవానీ. భర్పూర్ తిన్నాం, 100 రూపాయలు ఫుల్ మీల్స్, 20 రూపాయలు వాటర్ బాటిల్, 320 రూపాయలలో అయిపోయింది. వింటున్నావా ఆంటీ, కుమారి ఆంటీ? మాకు 320లో ముగ్గురం తిన్నాం. నువ్వేమో 1000 రూపాయలు బిల్ చేసి వైరల్ అవుతున్నావు. ఏందో నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ సీరియస్లీ టేస్ట్ బాగుండే. హోటల్ భవానీ, లొకేషన్ మహానంది దగ్గర. సో సీరియస్గా చెప్పాలంటే మనకి మహానంది టెంపుల్ నుంచి యాగంటికి రూట్లో కూడా కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. కొద్దిసేపు అయితే బ్రేక్ అయితే ఇచ్చిన. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ కొంగలు అయితే ఇక్కడ పురుగులను తింటున్నట్టున్నాయి. అన్నీ ఒకటేసారి వస్తున్నాయి. ఇక ఈడ మన హైదరాబాద్ అయితే ఉంది. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పైన ఆరెంజ్, మధ్యలో వైట్, కింద గ్రీన్, మన ఇండియన్ ఫ్లాగ్ కలర్. ఆల్మోస్ట్ టైం 6:54 అంటే 7 గానికి వచ్చింది. అండ్ లొకేషన్ వచ్చేసి యాగంటికి ఎగ్జాక్ట్లీ 13 kilometers ముందున్నాం. శేషయ్య హోటల్. సో ఇక్కడ చాయ్ బాగుంది. చాయ్ తాగేసి జస్ట్ బ్రేక్, వాటర్, బాడీ డిహైడ్రేట్ అవుతుంది. లక్కీలీ ఎక్కువ ఎండ లేదు కాబట్టి కొంచెం బెటర్ ఉండే. ఎండ కనుక గట్టిగా ఉంటే సుక్కలే. సో ఇప్పటికీ చెప్తున్నా గైస్, దోస్ హూ ఆర్ రైడింగ్ ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ స్టార్టింగ్ నౌ, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే పర్చేస్ దిస్ హైడ్రేషన్ ప్యాక్, మచ్ నీడెడ్. హైడ్రేషన్ ప్యాక్ లేకుండా నేను కొట్టేస్తాను, నేను వాటర్ బాటిల్ తాగుతాను, నేను బాటిల్తోనే బండి ఆపి బాటిల్తో తాగుతాను, ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్ ఒకడు ఉన్నాడు నాకు తెలిసినోడు. ఈ వీడియో చూసినానికి ఆయనకి అర్థమైపోయి ఉంటుంది, దాని గురించి చెప్తున్నా. సో హైడ్రేషన్ ప్యాక్ కొనుక్కోరి, మాకు కూడా కష్టమవుతుంది. ఇక మన నేహా రెడీ అవుతుండు. ఇక బండ్లు అయితే ఇక్కడ పెట్టేసినాం. అండ్ మోస్ట్లీ లైక్ నైట్ స్టే యాగంటిలో మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే నైట్ శ్రీశైలం పోలేము, ఎందుకంటే కంప్లీట్లీ ఫారెస్ట్ రోడ్. నెక్స్ట్ డే రేపు మార్నింగ్ లేవగానే ఫస్ట్ యాగంటి దర్శనం, లేదంటే ఇప్పుడే దర్శనం చేసుకోవాలన్నా లైక్ మార్నింగ్ అయితే ఇమీడియట్గా స్టార్టింగ్ టు శ్రీశైలం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ ద వీడియో, స్టే ట్యూన్. దమ్ అవుతుంది ఫుల్, చాలా
బండిలు చూపిస్తా ఊరి. సో ఆడ మన బండి ఐరావత్, ఇక్కడ మనది నందుగాని వర్సెస్. అండ్ ఇక్కడ టూత్లెస్, దీనికి టూత్లెస్ అని పేరు పెట్టింది, అంటే నేనే అయితే ఇచ్చిన చెప్పకురానికి.